హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోడిగుడ్డు కూర చేయమని మా పాప అడిగిందండి. అందుకని మా పాప కోసం కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను. ఈరోజు కోడిగుడ్లు కర్రీ చేయమనింది, స్కూల్కి తెమ్మనింది మా పాప. కోడిగుడ్లు ఉడికిపోయాయండి, దింపేస్తున్నాను. కోడిగుడ్లు దింపేసానండి. బాండిల్ పెట్టి బాండిల్లో నూనె వేసానండి. తర్వాత ఎర్రగడ్డలు, ఆ ఎర్రగడ్డలు కాస్త వేగగానే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కచ్చాపచ్చాగా దంచేసాను. చూడండి, అంటే మిక్సీ లేకుండా రోట్లో కచ్చాపచ్చా దంచేసేసాను. ఇది కాస్తంత వాడేసరికి కాస్తంత పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. సన్నగా కోసుకొని ఇది కాసేపు వాడినిద్దామండి. ఇది కాస్తంత వాడిన తర్వాత కాస్తంత ఉప్పు వేసుకున్నాము. ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నామండి. కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసేసామంటే కాస్తంత బాగా మగ్గిపోవాలి. కాస్తంత మగ్గనిద్దామండి. చూడండి, ఇవి బాగా మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత కాస్త ఒక స్పూను కారపొడి, తినగలిగితే కాస్త ఇంకొంచెం కూడా వేసుకోవచ్చండి. పసుపు కాస్త వేసుకోవాలి. తర్వాత కాస్తంత ధనియాల పొడి కూడా వేసేస్తానండి. నేను తెల్లగడ్డ ధనియాలు బాగా వేయించి పొడి వేసుకున్నానండి. నేనేమి అంత న్యాచురలేనండి, ప్యాకెట్లు తెచ్చి బయట తెచ్చి వేసేది ఏముండదు. ధనియాల పొడి వేసేస్తానండి. వేసేసి ఇది కాస్త మగ్గనివ్వాలండి. ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. ఇది ఆ స్మెల్ వచ్చేదాకా. చూడండి ఎలా మగ్గిపోయిందో, కూర అంతా బాగా చిక్కగా వచ్చేసింది. ఇందులో ఎగ్స్ వేస్తామండి. నూనెలో వాడేస్తారండి కోడిగుడ్డుని, నేను అలా వాడ్చలేదు. ఉడకబెట్టినవి అలాగే వేసేసాను. చాలా బాగుంటుందండి కూర. ఇందులో ఏం బయట మసాలాలు ఏం కలపలేదండి. మనం తెల్లగడ్డ, అల్లము, మామూలుగా ఉప్పు, కారం, పసుపు, ధనియాలు వేయించుకొని చెప్పాను కదండి, తెల్లగడ్డ వేసి పొడి ఇలా చేసేసాను. చూడండి కూర ఎంత బాగుంటుందో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఇది. చూడండి, లాస్ట్లో కాస్తంత కరివేపాకు చూసారా, కరివేపాకు కూడా వేసేసాను.
బాగా దగ్గరికి వచ్చేస్తుంది కూర అంతా కూడా, నూనె అంతా కూడా పైకి తేలుతుంది. చూస్తారా ఎంత బాగా వస్తుందో, ఎంత బాగా తేలుతుందో. ఇది ఒక్క 5 నిమిషాలు ఉంచుతామండి దీన్ని. అంటే ఆ గుడ్డికంతా ఆ కూర అంతా పట్టుకుంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కూర. ఓకే, ఒక్క 5 నిమిషాలు ఉంచుదామండి. చూసారా మగ్గిపోయిందని చూద్దాం. ఓకే, చూసారా నూనె అంతా బాగా పైకి అలా తేలుతూ ఉంది. చూసారండి ఎంత బాగా అయిపోయిందో, అడుగు బాగా వచ్చేస్తుంది. ఇదండి కోడిగుడ్డు కర్రీ చేశాను. ఓకే, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్ బాయ్.